ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడైన దేవ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేస్తూ, ఆకాశము మీది భూమి మీది స్తుతులకు పాత్రుడవు, మహోన్నతుడవు, అందులోని మానవుల చేత దేవదూతల చేత నిత్యము గాన స్తుతిగానముల మధ్య ఆశీర్వడమైనటువంటి మా దేవ, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. మా దేశమును, మా రాష్ట్రమును తండ్రి, ప్రపంచ దేశాలను, సర్వమానవాళిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ కరోనా వ్యాధి ద్వారా పరిచర్య చేస్తున్నటువంటి వైద్యులు, రక్షణ భటులు, పారిశుద్ధ్య కార్మికులు, అలాగనే తండ్రి వాలంటీర్స్ను బట్టి, పాలకులను బట్టి, శాసనసభ్యులను బట్టి ప్రార్థిస్తున్నాము. దీవించండి. అనేక మంది పాస్టర్స్ కూడా సేవ చేస్తున్నారు, నాయకులు సేవ చేస్తున్నారు. మరి మా సంఘము నుండి జేడిబిఎం టౌన్ చర్చ్ ఫస్ట్ సర్వీస్ నుండి జరుగుతున్నటువంటి సేవను దీవించమని ప్రభువా, ఈ వాక్యము తెలియజేస్తున్న సమయాన్ని మీకు అప్పగిస్తూ మీరే మాతో మాట్లాడమని, వాక్యం అందరిలో ఫలింపు చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయము 13 నుండి 26 వరకు ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము. 13వ వచనం నుండి 26 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నాము. ఈ సమయంలో 3 సందర్భాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నవి. ఒకటి అంశభాగం ఏమిటంటే, నేటి అంశభాగం బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు సంఘమును ప్రేమించి ఆయన కృపచేత తన మానవులకు కొన్ని పనులు అప్పగించాడు. ఆ అప్పగించిన పనులలో వాటిని ఎవరైతే బాగా నిర్వర్తించారో వారు నమ్మకస్తులు, మంచి దాసులు. ఆ దాసులైనటువంటి వారి జీవితంలో 3 దాసులను మనం చూస్తున్నాం, 3 దాసులను. ఒక దాసుడు, 2వ దాసుడు, 3వ దాసుడు. ఈ 3 దాసులలో మొదటివాడు శ్రేష్ఠుడు, 2వ వాడు శ్రేష్ఠుడు, 3వ వాడు శ్రేష్టతను కోల్పోయినటువంటి వాడు. ఈ కోల్పోయినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉంది, మంచి దాసునటువంటి వారు ఎలా అభివృద్ధి చెందారు అనే మాట మనం ఈ సమయంలో తెలియజేసుకుంటూ ఉన్నాము. ఆ సందర్భం ఇక్కడ అంటాడు, దేవాతి దేవుని నామములు 16వ వచనం అంటాడు, మొదటి వాడాయన ఎదుట వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినవని చెప్పగా, అప్పుడు దేవుడు అంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తున్నాడు. మళ్ళీ 18వ వచనంలోకి వచ్చే వరకు 2వ దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు అంటున్నాడు, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించననగా, అతడు అనగా యేసుక్రీస్తు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. 3వ వాడు ఏమన్నాడు 21వ వచనంలో, అయ్యా, ఇదిగో నీ మీన, నీవు పెట్టని దాన్ని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయువాడవునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితిరని చెప్పాను. అందుకతడు చెడ్డదాసుడా అని పిలిచాం. ప్రియా దేవుని సంఘమ, దాసులు
ఎవరనగా యజమాని యొక్క క్షేమమును కోరుకున్నవాడు, యజమాని యొక్క సంపదను కాపాడువాడు, యజమాని యొక్క రక్షక భటుడుగా ఉన్నటువంటి వాడు, లేక ఆస్తి అంతటి మీద నమ్మకముగా ఉన్నటువంటి వాడు దాసుడు. ఈ రోజుల్లో దాసులు చాలామంది నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి వారు ఉన్నారు. వారిలో చెడ్డ దాసులు ఉన్నారు, ప్రాణహాని చేసేవారు ఉన్నారు, ఆస్తిని దోచుకునేవారు ఉన్నారు, యజమాని యొక్క కుటుంబాన్ని పతనం చేసేవాడు ఉన్నాడు, యజమానికి ద్రోహం చేసేటువంటి వారు కూడా ఉన్నారు. అలాంటి దాసున్నటువంటి సమాజంలో ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నవి. మనము మంచి ఒక ప్రధానమంత్రిని మనం చూస్తూ ఉన్నాం. దేశానికి మంచి సేవ చేసి 20 సూత్రాల పథకమును, అలాగనే స్వాతంత్ర ఉద్యమంలో తన వంతు కర్తవ్యంగా సహకరించినటువంటి ఇందిరాగాంధీ సైనికులు ఉన్నారు. ఆ భటులు నమ్మకంగా ఉన్నటువంటి వారు ఆమెను కాల్చి చంపివేశారు. అలాగనే యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు, 11 మంది శిష్యులు దేవుని వెంబడించి ఆయన దాసులుగా ప్రేమను పొందినటువంటి వారు ఉన్నారు. కానీ యూదా ఇస్కరియోతు అనేటువంటి వాడు యేసుక్రీస్తును అమ్మినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈనాడు సమాజము దాసులను ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి సందర్భం. అయితే మేలు చేసిన వాడికి కీడు చేయడానికి ఎప్పుడైనా కూడా ప్రయత్నం చేస్తాడు మానవ సమాజం. కానీ దేవుని మీద ఆధారపడేటువంటి వాడు, దేవుని చెప్పిన మాటను తూచా తప్పకుండా వినేటువంటి వాడు మంచి దాసుడు. ఆ మంచి దాసులలో మనం బాగా గుర్తుంచుకొని చెప్పవలసినటువంటి వ్యక్తి ఎవరంటే, మంచి దాసుడు యజమానుని క్షేమం కోరుకున్నవాడు, యజమానిని ఆస్తిని కాపాడేటువంటి వాడు, యజమానురాలుని మంచిగా చూసినటువంటి వాడు యోసేపు మంచి దాసుడు. అందుకని గొప్పవాడుగా ఎదిగాడు. మంచి దాసునిలో 5 గుణాలు ఉంటాయి. 1 దేవుని యందలి భయభక్తులు, 2వది దేవుని యందు విశ్వాసము, 3వది నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ప్రార్థనాపరుడుగా ఉండడము, 4వది తనకిచ్చినటువంటి విశ్వాస నిరీక్షణలో ముందు కొనసాగిపోతూ దేవునికి సాక్షిగా జీవించడము, 5వది తను ఏ దేవుని నమ్మాడో ఆ దేవునికి ఇష్టడుగా జీవించడము. అలాంటి స్థితిలో 2 దాసులు ఉన్నారు. ఆ 2 దాసుల గురించి అంటాడు ఇక్కడ 17వ వచనంలో చూస్తే, అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివయ్యుందువని వారితో చెప్పెను. ప్రియా దేవుని సంఘమ, ఈనాడు మనము దేవాతి దేవుని యొక్క నామములు 10 పట్టణముల మీద అధికారినంటే ఆ వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి సంపదను దుర్వినియోగపరచుకోనకుండా దాన్ని సాధించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సాధించుకుంటూ 5 వెండి నాణ్యాలకు ఆయన 10 సంపాదించుకోగలిగాడు. నాణ్యం యొక్క లేక మీనా యొక్క విలువ ఎంత అంటే 50 రూపాయలు. అంటే 5 మీనాలు ఇచ్చాడు, 250 రూపాయలు. దాన్ని ఎంత చేశాడంటే దానికి 10 వంతులుగా ఆయన అభివృద్ధి పరిచాడు. అభివృద్ధి పరిచినటువంటి ఆయన జీవితంలో దేవుని దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ ఆయన అడుగుతాడు, ఏం చేసావు నువ్వు నాకనంటే, ఇదిగో నీవు ఇచ్చినటువంటి ఈ మీనాను తీసుకొని 10 సంపాదించుకోగలిగినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని దీవించాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి వరమును, దేవుడు ఇచ్చినటువంటి కానుకను, దేవుడు ఇచ్చినటువంటి ఏదైనా కూడా ఒక వరమును సద్వినియోగపరుచుకుంటూ ఇతరులకు పంచిపెడుతూ, ఆ దేవుడు నాకు ఇచ్చాడు, లేక నా యజమానుడు నాకు ఇచ్చాడు ఈ డబ్బు, ఇది ఈ డబ్బు వలన నేను సంపాదించుకోగలిగానని చెప్పని అని చెప్పుకోగలిగాడు. ఈనాడు నీవు యేసుక్రీస్తు నమ్మిన నీవు నమ్మకమైనటువంటి సాక్షి ఉండగలుగుతున్నావా? అయితే నీవు దేవుని బిడ్డగా ఉంటావు. 2వ వ్యక్తి మళ్ళీ అంటున్నాడు, ఆ వ్యక్తి వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన
నీవు పెట్టిన దాని ఇదిగో నీ మీన వలన నేను 5 సంపాదించుకున్నాను అనంగలోనే 5 పట్టణాల మీద అధికారిగా చేశాడు. అందుకే ఇప్పుడు అంటున్నటువంటి మాట, ఈ మీనా పొందినటువంటి వారు ఎవరంటే సమాధాన గృహ నిర్వాహకులు. అందుకంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, చాలా శ్రేష్టమైన మాట తెలియచేస్తాడు. ఎవరైతే గృహ నిర్వాహకత్వంలో మంచివారుగా ఉంటున్నారో, తన కుటుంబాన్ని చక్కగా ఏలుకునేటువంటి వారు ఉంటారో వారు దేవునికి ఇష్టలు. అందుకంటాడు, తిమోతియు వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉన్నట్లు చూచుకొనుడి, నా వలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు కనుక ఎవడైనా అతని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతని సమాధానముతో సాగనంపుడి, అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను. ఎంత శ్రేష్టమైన మాట. దేవుడు వచ్చాడు, యేసుక్రీస్తు యజమానుడు. దాసుడు అడుగుతున్నాడు. ఈ దాసుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా ఇదిగో నీవు ఇచ్చిన మీన, దీని వలన నేను 10 సంపాదించాను. రెండవడు అంటున్నాడు, అయ్యా ఇదిగో నీ మీన, దీని వలన నేను 5 సంపాదించుకోగలిగినంటే, ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త పరిచర్యను సాగిస్తూ ఉన్నావో, ఆ సాగించే జీవితంలో నీకు అనేక ఒడిదుడుకులు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయడం నీ విధి. అందుకే అంటాడు మళ్ళీ ఇదే పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనం అంటాడు, గృహ నిర్వాహకుడు నమ్మకస్తుడై ఉండాలి. గృహ యజమాని నమ్మకస్తుడై ఉన్నప్పుడు ఆ కుటుంబము నమ్మకమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటుంది. ఆ విశ్వాస జీవితాన్ని కలిగి ఉండేటువంటి సందర్భంలో ఇక అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెములో నీ గృహాన్ని నువ్వు చక్కగా కట్టుకున్నావు. ఈనాడు గృహ యజమానులు ఇచ్చినటువంటి వేతనాన్ని దుర్వినియోగపరిచిన తాగుబోతులుగా ఉండేటువంటి వారు, దుర్వినియోగపరుస్తూ వ్యర్థమైనటువంటి కాలయాపన చేసేటువంటి వారు ఇలా ఉన్నారు. తన పిల్లలకు తన భార్యకు పెట్టవలసినటువంటి ఆ సంపద ఇతరులకు పెట్టేటువంటి గృహ నిర్వాహకులు కూడా ఉన్నారు. వారు చెడ్డ గృహ నిర్వాహక దాసులు. అయితే ఇక్కడ అంటాడు, ఈ మంచి గృహ నిర్వాహకుడు అంటున్నాడు, అయ్యా నీ మీనా వలన లేక నీ మీనాలు వలన నేను 5 సంపాదించానగానే దేవునికి చాలా ఇష్టమైంది. ప్రియా దేవుని సంఘమా, నువ్వు ఇష్టంగా ఉన్నావా, కష్టంగా ఉన్నావా? ఒక్కసారిగా పరిశీలన చేసుకోవాలి. ఈ గృహ నిర్వాహకుడు ఎవరంటే మంచి పరిచారకుడు. ఈ మీనాలు తీసుకున్నటువంటి ఇద్దరు ఎవరంటే మంచి పరిచారకులు. పరిచారకుని యొక్క గుణమేమిటి? తను తెలుసుకున్నటువంటి రక్షణ సువార్తను, తను పొందినటువంటి సిద్ధాంతాన్ని, తను పొందినటువంటి దేవుని యొక్క శక్తిని ఇతరులకు పంచిపెట్టడం. అందుకంటాడు దేవుడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించండి అని అంటాడు. మనకు తెలిసినటువంటి సువార్తను మనం ప్రకటించేటువంటి వారము ఉన్నామా? అయితే ఈ ఇద్దరు దాసులు అలాగూ ఉన్నారు. అందుకంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇక 3వ మాటకు వస్తే ఇక్కడ అంటాడు ఒక మాట. ఏమని అంటున్నాడంటే, ఆ మాటలో ఇంకొక మాట ఉంది. చెడ్డ దాసుడు 21వ వచనంలో అంటాడు, అయ్యా ఇదిగో నీ మీన, నీవు పెట్టిన దాన్ని ఎత్తుకుని వాడవును, విత్తన దాన్ని కోయువాడవునై కఠినుడవు గనుక నీకు భయపడి దీన్ని రుమాలను కట్టి ఉంచి నీకు ఇస్తున్నాను. అప్పుడు దేవుడు అంటాడు, అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని ఆ ఇద్దరితోటి పొందినటువంటి వారిలో ఒకడుగా ఉండి, ఇద్దరు లాభాలు పొందితే, ఇద్దరు దేవునికి సాక్షులుగా ఉంటే, ఈ చివరి వాడు సోమరితనమైపోయి నాకెందుకని ఈ పరిచర్య అని వదిలేశాడు. ఈనాడు చాలామంది కూడా దేవుని పరిచర్యను దుర్వినియోగపరిచేటువంటి వారు ఉన్నారు. దేవుని పరిచారకులను తన స్వార్థానికి ఉపయోగించుకునేటువంటి వారు కూడా ఉన్నారు. ఆ ఉపయోగించుకునేటువంటి వారి ద్వారా సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. కానీ అంటున్నాడు, ఈ 3వ దాసుడు ఎప్పుడైతే ఈ పని చేశాడో, అంటే సంపాదించుకోలేకపోయాడో, ఇచ్చిన రక్షణానందాన్ని కొనసాగించుకోలేకపోయాడో,
చీకటి గదిలో వేయమని చెప్పాడు దేవుడు. ఎందుకంటే వస్తువు విలువ తెలియదు, రక్షణ విలువ తెలియదు, సహవాసం యొక్క గుణం తెలియదు, గృహాన్ని ఎలా పరిపాలించాలో తెలియదు, ఇతరులకు మేలు చేసేటువంటి వాడికి ఎలా ఉండాలో కూడా తెలియదు. అలా ఉన్నటువంటి గృహ నిర్వాహకుడు దేవునికి అయిష్టుడిగా ఉన్నాడు. అలాగూ నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావా ఈ దినాన? అది మంచిది కాదు. అందుకని అంటాడు దేవుడు, ఇదిగో బడా నమ్మకమైన మంచి దాసుడు అంటే సమాజ క్షేమము, కుటుంబ క్షేమము, బిడ్డల యొక్క క్షేమము, దేశం యొక్క క్షేమము, సర్వమానవాళి యొక్క క్షేమాన్ని గురించి నువ్వు ఆలోచన చేసి నీకు చేతనైనంత మట్టుకు నువ్వు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను మంచి దాసుడు అని చెప్పని పిలుస్తున్నాడు. ఆ మంచి దాసుని ఏమని చెప్తున్నాడో తెలుసా? స్నేహితులని పిలుస్తున్నాను. మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. దేవుని స్నేహితుడిగా ఉండడానికి నువ్వు ఇష్టపడితే ప్రభు దగ్గరికి రా, ప్రభు చెప్పిన మాట విను, ప్రభు చెప్పినటువంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. ఆ ప్రయాణం చేసే దానిలో దేవుడు నీకు వెలుగై ఉండి నీకు రక్షణ కలుగు చేసి నిన్ను గొప్పవానిగా చేస్తాడు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన వారు గొప్పవారు అవుతున్నారు, పేదవారు ఎవరు కారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వారు దేవుని చూస్తున్నారు, మహిమను పొందుతున్నారు. అలా ఉండేటువంటి వారుగా మీరు ఉండాలని ప్రభు పేరటి ఈ మాటలు తెలియచేస్తూ దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. కృపాశక్తి సంపూర్ణమైన మా దేవ, ప్రేమగల తండ్రి, దుర్వినియోగపరమైనటువంటి భక్తులుగా ఉండక సత్ప్రవర్తన కలిగి సద్వినియోగపరచబడేటువంటి భక్తులుగా మేము ఉంటాం నీ కృప దయచేయమని. సమాజంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఉన్నవి, వాటి నుండి తప్పించి సర్వమానవాళికి కావలసిన రక్షణ, ఆశీర్వాదాలు దయచేయమని, గర్భఫలాలు, ఉద్యోగాలు దయచేయండి. ఈ కరోనా వ్యాధి ద్వారా స్వస్థత దయచేయండి. సేవకులను దీవించండి, రక్షణ సైన్యమును దీవించమని, మీ చిత్తానుకూలమైన మంచి చేస్తున్న ప్రతి వారిని దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరబడునుగాక. మాకు కావలసిన అనుదినాహారమును మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణములు క్షమించు. మమ్మల్ని శోధనుడు తేక దుష్టుడు తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దీవెనలు సదా మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ శుభాలు.